శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభం అయిపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనంగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి 19 నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే వీరికి ద్వితీయ స్థానంలో గురుగారు ఉన్నారు, తృతీయ స్థానంలో కేతు ఉన్నారు, ఇక చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఈ 3 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దశమంలో శని గారు కూడా మంచి ఫలితాలనే ఇస్తారు. అయితే ఓర్పుగా ఉద్యోగాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఉద్యోగ జీవితంలో ఏమాత్రం మనదే పై చేయి అని కానీ, లేకపోతే ఇదంతా నాదే అని కానీ, నేనేం చెప్తే అదే వేదం అని కానీ, నా మాటే అందరూ వినాలని కానీ, ఇలాంటి మాటలు ఏమన్నా వచ్చాయంటే ఏ స్థాయిలో వారికైనా కొద్దిగా అలాంటి మాటల్ని అణచివేస్తారు. ఇక్కడ శని గారు వినయ విధేయతలతో పనిచేయాలి. అక్కడ ఏ స్థాయి వాళ్ళైనా, కార్మికుడు అవని, కర్షకుడు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఒక ఉద్యోగి అవనివ్వండి, ఒక యజమాని అవనివ్వండి, ఆ విధంగా ఉండాలి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. అయితే అనారోగ్యం ఏమన్నా ఉంటుందేమో, కొద్దిగా సేవ చేయవలసి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మనోధైర్యం బాగుంది. కుటుంబం బాగుంది. ధనము బాగుంది. యశస్సు బాగుంది. మీ సమర్థత బాగుంది. అలాగే 2-3 రకాలుగా ధన ఆదాయం బాగుంది. సంతానం కూడా మీకు సంతృప్తి కలిగించే విధంగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. అలాగే ఇంట శుభకార్యాలు జరుగుతాయి. అక్కడ మీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. మీకు వివాహం కావాల్సి వచ్చినట్టయితే ఖచ్చితంగా వివాహం
కుదురుతుంది. ఇలాంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సన్మాన సత్కారాలు ఉంటాయి. మీ మాట తీరు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి లక్షణాలతో మీరు పరిఢవిల్లుతారు. ద్వితీయ స్థానం వాక్ స్థానంలోనే గురువు గారి యొక్క ఉచ్చ స్థితి ఉంది కాబట్టి మీ మాటకి చాలా చాలా విలువ పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే విద్యార్థులకి బాగుంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా బాగుంది. ఉద్యోగ జీవితం కూడా బాగుంది. అలాగే స్త్రీలకి సంబంధించి కొంచెం ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాలు చదువుకోవడం ఇది కూడా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక దూర ప్రాంతాల ప్రయాణాల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా పెట్టుబడి పెట్టవలసి వస్తే చక్కగా మంచి ముహూర్తం చూసుకుని పెట్టుబడులు పెట్టండి కొత్త వ్యాపారాలకి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. రుణ భారాలు బాగా తగ్గేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వారాంతంలోకి వచ్చేటప్పటికి ఈ పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ఇక బుధుని యొక్క స్థితి గాని చంద్రుని యొక్క స్థితి గాని వారాంతంలో మారి ఉన్నందువల్ల చాలా వరకు ప్రశాంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. గురువుగారు చాలా అద్భుతంగా ఉన్నటువంటి కారణం రీత్యా. అయితే వరుస 3 రాసుల్లో 3 నీచ గ్రహాలు ఉండడం అనేది అది మిథున రాశి వారికి ఇక్కడ పంచమాధిపతి నీచలో పడ్డారు. అలాగే ద్వితీయాధిపతి నీచలో పడ్డారు. తృతీయాధిపతి కూడా నీచలో పడ్డారు. అంటే 1, 2, 3 స్థానాలు. లగ్నాధిపతి వచ్చేసి నీచ గ్రహంతో కలిశారు. ద్వితీయాధిపతి నీచము, తృతీయాధిపతి నీచము, పంచమాధిపతి నీచము. కాబట్టి ఈ గ్రహాలకి సంబంధించిన ఈ స్థాన రాశులకి సంబంధించిన గ్రహాలు కొద్దిగా నీచలో ఉన్నాయి కాబట్టి ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు బాగా చేసుకోండి. అలాగే గురువు గారికి కూడా స్తోత్ర పారాయణాలు బాగా చెయ్యండి. గురు సేవ చెయ్యండి. చక్కటి ఆశీస్సులు అందుకోండి. ఈ రాసుల ప్రభావాలు కూడా మీకు దుష్ట ప్రభావాలు ఏమన్నా ఉన్నట్టయితే అవి తగ్గిపోయి మీకు అద్భుతమైన ఫలితాలే ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కేతుగ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.